ఈ మా పెద్దోళ్ళకి కూడా తెలవదు, మా నాన్న వాళ్ళకి కూడా తెలవదు. మా నాన్న వాళ్ళు అడిగితే మాకు తెలవదు అన్నారు. ఎప్పటి ఆయనతో తరాల నుంచి ఉన్నటి, అప్పటి ఆయనకి ఉన్నటి వీటి వల్ల ఏదంటూ లేదు. ఈ మేస్త్రి ఒక్క పూటే మేతకు పోయేది, పొగులంటూ తిరగవు. ఈచి గబ్బుడాయి అనేది పొగులు జరుగుతుంది, రేతులు జరుగుతుంది, దేవాలయాల్లో ఉంటుంది. అది ఎంత గుహల్లో ఉంటుంది. అది ఓరమని ఉంటే 50 గ్రాములు 100 గ్రాములు ఉంటుంది ఈచి గబ్బు. ఇది గబ్బుడాయి, ఇది కేజీ కాడి నుంచి 3/4 కేజీ దాకా ఉంటుంది. వీటి వల్ల ఏ చెడు అనేది ఉడికి లేదు. ఏకోజావం 4 గంటలకి 3:30 నుంచి ఏకోజావం 4 గంటల వరకు మనుషులు లేపుతాయి. నైట్ ఈ పోయేది 7:30 నుంచి మేతకి, సాయంకాలం 7:30 నుంచి 8 గంటలకు అంతా వెళ్ళిపోతాయి బోట్ల బ్యాబుల మరి. ఉదయం 4 గంటలకి మేత తినేసి 4:30 నుంచి మళ్ళీ సాయంకాలం దాకా కథలో చెట్లు పుల్లారెడ్డి వాళ్ళ చెట్టు మీద ఉన్నాయి. ఆ చెట్టు పడిపోయినాక ఏనుగోపాల్ చెట్టు కాడికి ఈ చెట్టు కొట్టేయాలన్నా కూడా పట్టనేకుంటా నిమ్మలపూడి జయరామరెడ్డి ఆ చెట్టు ఖరీదు ఎంత ఉన్నదో నేను కట్టిస్తానని చెప్పి ఆ చెట్టును పట్టనేకుంటా ఆ చెట్టుకి డబ్బులు వాళ్ళు తీసుకోకుండా కూడా నువ్వు ఈ బళ్ళేదిలే జయరామరెడ్డి అని చెప్పని చెట్టు నిలిపేసినారు. తుఫాను బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడ్డాదంటే చెట్టు మీద నుంచి ఆ రోజు మేతగా బావు. ఈ దేవతా పక్షులు ఆడి నుంచి అప్పుడే హెచ్చరిక ఊళ్ళో జనాలకు కూడా, ఏంద్రా గబ్బుడాయిలు ఈ పొద్దు పాలేదు చీగిరాయి మేతకి తెలియపరుస్తాయి ముందుగానే. ఆ తెలియపరిచిన వెంటనే వీటి వల్ల చెడు అంటూ ఎవడికి హానికారం కలగదు. ప్రస్తుత తిరుపతి జిల్లా చుట్టూరు మండలం గుణపాడు గ్రామం ఇది. ఈ గ్రామంలో చింత చెట్టు పైన చాలా జిగిరాయిలు నివాసం ఉన్నాయి. అంతకుముందు దగ్గరలో ఉండే చింత చెట్టు దగ్గర అవి ఆవాసం ఏర్పరచుకునేవి. ఆ చింత చెట్టు తుఫాను వల్ల పడిపోవడం వల్ల దగ్గరలో ఉండే మరొక చింత చెట్టు దగ్గరికి అవి చేరుకున్నాయి. ఈ జీగిరాయిలు మా ఊరి ప్రజల్ని గాయపరిచినట్టుగా ఏమీ లేదు. అవి ప్రకృతికాలుగానే మేము పరిగణించాము. ఆ జీగిరాయిలు అంతకుముందు నారు పోసేటప్పుడు వర్షం వల్ల పంట పొలాలు దెబ్బతినకుండా అవి ముందస్తుగా వర్ష సూచన కూడా మాకు అందించేవి. దాంతో గుణపాడు గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యి వెంటనే వారి యొక్క ధాన్యాన్ని ఇంటికి వేసుకునే వాళ్ళు. ఆ విధంగా ఆ జిగిరాయిలు నాకు చాలా ఉపయోగపడుతూ వస్తుండేవి. తర్వాత ఆ జిగిరాయిల్ని వేటాడడం కానీ తుపాకీతో పేల్చడం కానీ మా ఊరి వారు చూస్తే వారికి తగిన దండన కూడా విధిస్తారు. ఇంతకుముందు కూడా ఒక అతను జిగిరాయిల్ని తుపాకీతో పేలిస్తే తుపాకీ గుండె దగ్గర అది గాయపడి కిందపడింది. ఊరి వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టడం కూడా జరిగింది. ఈ విధంగా ఆ జిగిరాయిలు మాకు ఎంతో ఉపయోగకరంగా సహాయకారిగా ఉంటూ వస్తున్నాయి. మామూలుగా జిగిరాయిలు అంటే వాటిని మామూలుగా దెబ్బలాలంటారు. మామూలుగా అవి ఉదయం అంతా కూడా చెట్టుతోనే ఉంటాయి. రాత్రి అయితే అవి చాలా దూర ప్రదేశం పోయి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఎవరికి తెలియదు. దూర ప్రయాణం చేస్తూ తర్వాత అవి ఉదయానికల్లా కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చి వేలాడుతూ తమ బిడ్డల్ని చూసుకుంటూ ఉండేవి. ఈ విధంగా మా యొక్క గ్రామంలో ఆ జిగిరాయిల పాత్ర